शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ భయాలను పోగొట్టడం కాకుండా ఉపశమించిన మానసాన్ని కూడా ఆవిడ ప్రసాదించగలుగుతుంది. సర్వసమర్థురాలు, అందులో సందేహమే లేదు. కానీ మనం ఒకరి గుణాలు చెప్తున్నప్పుడు అన్నీ మనము చెప్తూ ఉంటాం, చిన్న చిన్నవి కూడా అది ఇది అని. అలాగే ఆ అమ్మ మనకి ఏమిటి చేస్తుంది, ఆవిడ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి శాంతిమతి కావాల్సింది ఆ శాంతి. శాంతి లేకుండా మీకు ఎన్ని సంపదలున్నా, అంటే బాహ్యమైనవి ఎన్నున్నా, ఎంత ఉన్నా, అంటే మీరు ఎన్ని బాహ్యంవి లెక్క పెట్టుకుని ఇన్ని ఉన్నాయన్నా మీకు మీ మనసుకు ఆ ప్రశాంతత, ఆ శాంతి లేనప్పుడు అన్నీ వ్యర్థమే. మీరు గొప్ప పండితులు కావచ్చు, శాస్త్రాలు చదివి ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు బాహ్యంవి, కానీ మీకు మీ మనసులో ఆ తృప్తి అది లేనప్పుడు అది అంత సులభంగా కూడా లభించదు. తృష్ణ ఉన్నవాడికి తృప్తి ఉండదు. తృష్ణ అంటే కోరిక. ఇంకా ఏదో ఇంకా ఏదో అనుకునేవాడికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఆ అమ్మ ఆ తృప్తిని మీకు ప్రసాదిస్తుంది. ఇది కూడా నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా తృప్తినిస్తుంది ఆవిడ. ఎక్కడా కూడా మనకి ఆ అంటే ఈవినింగ్ అంటాం కదా మనం, ఇంకా ఇంకా ఏదో ఇది చేసుకోవాలి, ఇంకా ఏదో కొనుక్కోవాలి, లేకపోతే ఏదో అది రకరకాలుగా ఉంటూ ఉంటుంది. కోరిక అనేది అందరికి ఒక రకంగా ఉండదు, చాలా రకాలుగా ఉంటుంది మనిషిని బట్టి. కానీ ఆవిడ దానిని భలేగా శాంతింపచేస్తుంది. భలేగా అంటే అర్థం ఇక్కడ ఏదో మామూలు అని కాదు. అంటే మీకు తెలియకుండానే మీలో ఆ యొక్క ప్రశాంతత ఏర్పడుతుంది. అలా అని మీరు వైరాగ్యంగా ఉంటారని నేను అనటం లేదు. అంటే మీకు ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా, అలా ఆవిడ ఇచ్చేస్తూనే ఉంటుంది. ఆ తృప్తి మీకు అలా లభిస్తూనే ఉంటుంది. ఇంకోటి కావాలి అన్న కోరిక కలగవచ్చేమో, ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ దాని గురించిన ఫైటింగ్స్, తీవ్ర ప్రయత్నాలు, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడమో ఇంకోటో ఎప్పటికీ జరగదు. అనిపిస్తుంది. అంటే దాని యందు ప్రత్యేక దృష్టి ఉండదు. కోరిక యందు ప్రత్యేక దృష్టి ఉన్నప్పుడే దాని గురించిన తాపత్రయమో ఇంకోటో, ఇంకా సరే ఏమేం జరుగుతాయో చెప్పక్కర్లేదు కదా మీ అందరికీ. అది కాబట్టి అలాంటి అవన్నిటినీ, అంటే ఆ యొక్క ఉద్విగ్నతలు ఇలాంటివన్నీ లేకుండా చాలా చాలా చక్కని ఆ ప్రశాంత మానసాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది. మీకే తెలియదు అంత ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారన్న సంగతి. ఉన్నప్పుడు కదండి తెలుస్తుంది. అది నిరాధార. సరే, ఆవిడకి ఏదన్నా ఆధారం ఉందా? మీ అందరికీ, అంటే బాహ్య ప్రపంచాలు అందరికీ ఏదో ఒక ఆధారం. ఉండడానికో ఇల్లు అని, నడవడానికి కాళ్ళల్లో శక్తి, అంటే ఆ నడుము కరెక్ట్గా ఉండాలి, వెన్నుపూస అది, ఇలా ప్రతిదానికి ఒక ఆధారం, మనకు ఒక కారణం ఉన్నది. అందరికీ తలా కారణాలు, వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి ఇదిని బట్టి ఆధారాలు అందరికీ ఉన్నాయి. దీనివల్ల వీడు ఇలాగా, దీనివల్ల వాడిలాగా, ప్రతిదానికి ఉంది. ఏది కారణం లేనిది ఈ ప్రపంచంలో ఈ వ్యవహారం ఏదీ లేదు. కానీ అమ్మకు అసలు ఏ ఆధారం అక్కర్లేదు. నిరాధార, ఏ ఆధారము లేనిది. ప్రపంచమున ప్రతి వస్తువునకును ఏదియో ఒక ఆధారము ఉండి తీరును. దీపమునకు వత్తి, చమురు, అగ్నికి ఇంధనము, జీవికి శరీరము, ఇటులే ప్రతి వస్తువునకు ఆధారం ఉండి తీరుతుంది. పరమేశ్వరి తానే సర్వమునకు ఆధారమై తనకేమియూ ఇతర ఆధారము లేనిది. అందువల్ల నిరాధారం. అంటే మనకు ఒక ఆధారం కావాలి దేనికైనా సరే, కానీ ఆవిడకి అవసరం లేదు. అంతటా వ్యాపించి ఉన్న వాళ్ళకి వేరే ఆధారం దేనికండి?
అంటే సర్వశక్తి సమర్థురాలు. రూపం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరి. రూపం లేదు కాబట్టి ఏమండి ఎలాగంటే అనక్కర, నీకు ఏ రూపం అంటే ఆ రూపంలో వస్తుంది. నిన్ను రక్షించడానికి మానవ రూపంలో కూడా రాగలుగుతుంది. వచ్చి తీరుతారు. నీ యొక్క నమ్మకము మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, అనుభవంలో ఇవి అంటే ఇవి ఒట్టిగా చెప్పడానికి కుదరదండి. అనుభవంతో చెప్పగలుగుతాం. పరమాత్మ అనేవాడు నీకు మానవ రూపంలో వచ్చైనా సహాయం చేస్తాడు. ఏమీ సందేహం లేదు అసలు. చిన్న సంఘటన చెప్తాను, వీళ్ళకి చెప్పినట్టు గుర్తుంది నాకు. కానీ గంగ పుష్కరాలకి వెళ్ళాం మేము. ఆ ఘాట్లో నడుస్తున్నాం, ఇంకా అయిపోయింది, వచ్చేస్తున్నాం. అక్కడ అసలు మరి మామూలుగానే ఉంది, అంతవరకు నడుస్తూనే అన్నాం. కాలు జారిపోయింది నాది. అసలు ఆ చుట్టుపక్కల నిజంగా మా చుట్టుపక్కల ఎవరు లేరు, అంటే కొంచెం దూరం దూరంలో ఉన్నారు. అసలు ఇంకొక సెకండ్ అయితే ఇంకా గంగలోకే, ఎందుకంటే అప్పుడే అయిపోయి వస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అతను వచ్చేసి గబుక్కున నన్ను పట్టుకుని యువతలకి లాగాడు. మేము మరలా మేము సర్దుకుని వీళ్ళు అమ్మ అని పిల్లలు, మేము మా ఫ్యామిలీనే వెళ్ళాం. పిల్లలు అయ్యా అమ్మ ఎలా అని మేము అనుకుని ఇటు తిరిగే లోపల అతను కనపడలేదు మాకు. ఎవరు పట్టుకున్నారు అనే దానికి థ్యాంక్స్ చెప్దామని ఇటు తిరిగే లోపల ఎవరు కనపడలేదు. అంటే పరమాత్మ ఎవరినైనా రక్షిస్తాడండి. ఇక్కడ ఏదో నన్నే రక్షించాడని చెప్పడం అనుభవం చెప్పాలి కదా, ఏదో ఒకటి మీకు అందుకని చెప్తున్నాను. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. రక్షించి తీరుతుంది ఆవిడ. అంతకుముందు నేను వెళ్ళాను, కాశీ వెళ్ళాను, ఎప్పుడు జరగలేదు. అదే మొదటిసారి కాదు నేను నా గంగ అంటే అక్కడ కాశీ వెళ్ళటం కానీ ఉండటం కానీ, లేదా నదిలో స్నానాలు చేయటం కానీ ఎప్పుడు అదేది కొత్తది కాదు. పోనీ అక్కడ అంత పాకుడు ఉందా అనడానికి కూడా పెద్ద ఆస్కారం అంతా ఏమి కనపడలేదు మాకు. కానీ చూడండి ఎలా రక్షించింది ఆవిడ. అంటే ఏదో ఉంటుంది అది, అది ఏంటి అన్నది అనవసరం. రక్షించబడ్డామంటే అయిపోయింది చాలు. ఎందుకు జారింది అన్నది అనవసరమైన ప్రశ్న. నువ్వు రక్షించబడ్డావు ఎవరి చేత? ఆ అమ్మ చేత రక్షించ. ఇది నువ్వు గుర్తిస్తే చాలు. మిగతావన్నీ వివరణలు అనవసరమైనవి, కారణాలు ఇంకోటి అన్ని అనవసరం. కాబట్టి ఆవిడ ఏ ఆధారం లేకపోయినా ఆవిడ నేను రక్షించి భయపడక్కర్లేదు. ఆవిడకి అసలు ఏమండి ఆవిడ వస్తుందంటారా అని, వచ్చి తీరుతుంది. నీలో ఆ అపనమ్మకం ఉండరాదు. సందేహ వినశ్యతి అని ఆయన చెప్పాడు కృష్ణ పరమాత్మ. సందేహం ఉన్నవాడికి వాడికి ఎప్పుడు నాశనమే తప్ప వాడికి ఏమి ఉన్నది. నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు? సర్వసమర్థురాలు, అంతటా వ్యాపించి ఉన్నది, ఏ రూపమైనా పొందగలిగే శక్తి ఉన్నది. అమ్మ కాదండి, అందరికీ వర్తిస్తుంది ఇది. శివుడైనా వినాయకుడైనా మీరు ఎవరిని పట్టుకుంటేవాడు. నేను ఇప్పుడున్న దేవతలో ఇంకోళ్ళదో చెప్పట్లేదండి. అప్పుడు చిన్నప్పుడు అనుకుంటా ఒక పాట ఏదో సినిమాలో ఉండేది, కొంగొత్త దేవుళ్ళండి అనుకుంటూ ఒక పాట ఉండేది. వాడెవడో నేను దేవుణ్ణని ఊరేగుతూ ఉంటే ఒక సినిమాలో, సరిగ్గా గుర్తులేదు పేరు కూడా నాకు. నాకు అది గుర్తొస్తూ ఉంటుంది, కొత్త కొత్త రకం అవన్నీ. కొంగొత్త దేవుళ్ళండి. మనకి వేదంలో చెప్పబడిన, అంటే ఉన్నది పరబ్రహ్మము. ఆ బ్రహ్మము ఏ ఏ రూపాలతో భక్తులను రక్షించారో ఆ యొక్క రూపాలని శంకరులు చక్కగా వాళ్ళకి స్తోత్రం రాశారు. అగస్త్య మహాముని స్తోత్రాలు ఉన్నాయి. అలా మనకి మహామునుల స్తోత్రాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఉపాసకులు. ఈ రోజుకి ఆ మహామునులందరూ ఉన్నారు. ఇక్కడ ముని అనగానే మనం ఏదో అనక్కర్లేదు. వాళ్ళందరూ కూడా మనకి రక్షించడానికి ఈ యొక్క సూక్ష్మ ప్రపంచంలో ఉన్నారు ఈ రోజుకి కూడా. వారు రచించిన ఉన్నాయి. సరే మనకు అవి అందుబాటులో లేకపోయినా శంకరులవైతే ఉన్నాయి. కాబట్టి ఒక శంకరులది ఏది తీసుకున్నా మీరు తరించిపోతారు. అంత కష్టం అక్కర్లేదనుకుంటే ఒక నామం తీసుకున్నా తరించిపోతారు. కలియుగానికి అంత ప్రత్యేకమైన ఇది ఇచ్చాడు. ఎందుకంటే వీడికి ఇక్కడ కలియుగంలో ఎక్కువగా ఈ జీవుడు బాహ్యానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. వీడి ఆయుష్ చాలా తక్కువ, మనసు నిలకడగా ఉండేది చాలా తక్కువ వీడికి. అందుకని పరమాత్మ ఎంత కరుణతోటి, సరేరా నువ్వు అసలు తపస్సులు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు,
నామం పట్టుకోరా, ఏదో ఒక నామాన్ని పట్టుకుని నువ్వు ఇది చేసుకో చాలు, నేను జన్మరాహిత్యం నుంచి అంటే జన్మరాహిత్యం ఇచ్చేస్తాను, మృత్యువు నుంచి నిన్ను తప్పిస్తాను అన్నాడు. కలియుగం అందుకే అంత గొప్పది. మామూలుగా పాపం ఉంది కాదని అనటం లేదు, ఉన్నాయి, కానీ ఇక్కడ తరించడానికి అత్యంత సులభమైన ఉన్నాయి. వేరే యుగాల్లో ఆ తపస్సులు చేయవలసిందే, సన్యాసం స్వీకరించవలసిందే. మీకు తెలుసు తపస్సులు అలాంటివి ఎలా ఉన్నాయో. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు తపస్సు చేశాడో, అన్ని వేల సంవత్సరాలు చేశాడని మనం చదువుకున్నాం, 2000 సంవత్సరాలు అలాంటివన్నీ. కానీ ఏం లాభం అంటే మళ్ళీ అతనికి మళ్ళీ ఇదయ్యాడు. ఆ మూడోసారికో ఎప్పటికో అతనిలోని ఆ కోపం తగ్గి అప్పుడు అతను రాజర్షి అయ్యాడు. కాబట్టి ఇక్కడ అంటే మనకు అంత కష్టం లేదు కలియుగంలో. నీవు నీ వ్యవహారాలు జరుపుతూనే మనస్సు అనేది ఏదైతే ఉందో దానిని పరమాత్మ ఎందు లగ్నం చేస్తే చాలు. కాబట్టి పరమాత్మ ఎందు లగ్నం చేయడానికి నీకేమి పెద్ద పెద్ద స్తోత్రాల్లో ఇంకోటో అక్కర్లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో నీకు సద్గురువు లభించడం కూడా కష్టమే. ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ఈ కలియుగం. కాబట్టి అక్కడ డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా ఇలాంటివన్నీ, ఆ బాహ్యం గురించి పెద్ద అక్కర్లేదు మీకు. ఇక్కడ మీరు మీరు ఎవరినైతే నమ్ముతారో మనసా వాచ కర్మన ఆ పరమాత్మను పట్టుకోండి చాలు. మీకు గురువు యొక్క అవసరం ఉంటే వారే ఆ గురువుని అంటే మిమ్మల్ని తీసుకెళ్ళటమో లేదా గురువే మీ సమక్షంలోకి రావటం ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ప్రణాళిక. అప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. ఆ గురువు మీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తారు. అందువలన మీరు దేనికి చింతించక్కర్లేదు, కలియుగం అంత గొప్పది. కాబట్టి హాయిగా ఒక చిన్న నామం చాలు, 2 అక్షరాలు. తర్వాత ఈ మధ్య వచ్చే అకార ఉకార మకారాలు చెప్పానా మీకు? నాకు అంటే తర్వాత కూడా ప్రవచనం ఉంటుంది కాబట్టి నాకు ఏ ప్రవచనంలో ఏం చెప్పానో ఒక్కొక్కసారి కొంచెం ఇదవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరో చెప్పారంటే అకార ఉకార మకారాలే అనాలి అని. అక్కర్లేదండి, ఆ ఊ మా అక్కర్లేదు, ఓం అంటే చాలు. మీరు ఎంతవరకు అంటే మీరు మీ యొక్క శ్వాస నుండి మీ దాన్ని బట్టి ఎంత అంటారు చాలు. ఆ ఊ మా అని అనక్కర్లేదు, అది వ్యాకరణం. వ్యాకరణంతో పరమాత్మను పిలవటం ఏంటండి? అంటే పాణిని చెప్పాడు అక్షరం ఎలా ఏర్పడింది అని ఆయన చెప్పాడు మరి. అంతేగాని ఆ వ్యాకరణం మనం వ్యాకరణంతో పరమాత్మను ప్రార్థించక్కర్లేదు. మీరు ఓం కూడా అనొచ్చు, హాయిగా ఓం ఓం అనుకున్నా నష్టమేం లేదు. దీర్ఘం పెట్టాలి కదా, ఓం అంతే. ఓకి దీర్ఘం ఉంటే చాలు, ఓం అంతే. అలా అంటే ఎంత సులభంగా మీరు తరించవచ్చో కలికాలంలో మనం. కాబట్టి ఆవిడ నిరాధార, సర్వజీవుల యందును మూలాధారం నుండి సహస్రాంతం వరకు సుషుమ్న నాడి నిరంతరము వ్యాపించి ఉంటుంది. దృగ్రూపమగు నిధి సర్వ ప్రపంచ అధిష్టానం, సత్ చిత్ ఆనంద లక్షణము దృగ్రూపం. దీని అందు ఆరోపితమే దేహేంద్రియ బుద్ధి ప్రాణాది దృశ్య భాగం. ఇది కల్పితం. పౌరుషేయము అంటే ఇంకొకరు మనకి చూసి దర్శించి చెప్పినది. అసత్య జడ దుఃఖ పరిచ్ఛిన్నాది లక్షణయుక్తం. అధిష్టానమునకు ఆధారాంతము అంతరము లేనందున దేహేంద్రియాది ధ్యేయమంతయు ఈ అధిష్టానం నుండే నిర్గతమగును కావునను ఆధారము నిరాధారము అనబడు. స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్న. అంటే అతనికి వేరేగా ఆధారం అక్కర్లేదు. ఆయనకు అక్కర్లా. నీకోసం నువ్వు గుళ్ళల్లో ప్రతిష్టలు ఇవన్నీ చేసుకుంటావు, ఆయనకు విడిగా వేరేగా అక్కర్లేదు. నీకు ఆధారం కావాలి. నీవు జన్మించాలి అంటే నీకు ఒక ఆధారం కావాలి. పెరగడానికి ఆధారం, అన్నిటికీ ఒక ఆధారం. నువ్వు మాట్లాడడానికి చూడడానికి వీటన్నిటికీ ఆ పరబ్రహ్మమే ఆధారం. ఆ లోపల ఆధారం లేకపోతే నువ్వు ఏది చేయలేవు. కాబట్టి నీకు ఆధారం కావాలి కానీ పరబ్రహ్మముకు అక్కర్లేదు. పూజా విధానములందు నిరాధార సంజ్ఞ గల పూజా విధానము మెండుకలు. బాహ్య పూజ అని అంతర పూజ అని పూజ 2 విధాలు. ఇహ బాహ్య పూజ వైదికము తాంత్రికము. మీకు తాంత్రికం గురించి చెప్పాం కదా, అవన్నీ అంటే రకరకాలుగా. బాహ్య పూజకే మీకు నానా రకాలుగా కావాలి కదా, ఎన్నో అవసరం ఉంటాయి.
కానీ అంతర పూజ ఇక్కడ కూడా 2 విధాలు ఉన్నదని చెప్తున్నారు. అంతర్పూజ కూడా 2 విధాలని చెప్పారు. జరిగిపోయిన అనేక జన్మలలో శృతి స్మృతి చోదితములకు వైదిక కర్మల అర్థ విజ్ఞాన సహితముగా అనుష్ఠించుట వలన చిత్తశుద్ధి కలిగి ఈ చరమ జన్మయందు బ్రాహ్మణుడై జనించి తురియాశ్రమాన్ని స్వీకరించి వేదాంత శ్రవణము చేసి నిధిధ్యాసతో ఉండు వారి యొక్క నిధిధ్యాసయే నిరాధార పూజ. మలత్రయ రహితముగు పూజయు నిరాధార పూజ అనబడుతుంది. తన దేహేంద్రియాదులే తానను భావము అణవల అంటే అణవమలము అనబడును. ప్రపంచం నందలి సర్వజంతు దేహేంద్రియాదులు స్వపరభేదముగా భావించుట మాయి కమల మనోమణ్ చెప్తాను ఇవన్నీ మీకు. తాను ప్రపంచమును ఉపయోగించు స్థితులందు ఒక భావమును, తాను ప్రపంచకమునకు ఉపయోగపడు విధానములందు ఒక భావమును కలిగిండుట కార్మిక మలము అనబడును. ఇట్టి మలత్రయ భావరహితమై తనకన్నా భిన్నమేదియూ లేదని తాను దుశ్యరూపమగు ప్రపంచముగాక దృగ్రూపుడనే అనే నిశ్చయ జ్ఞానం కలిగి ఉండి చేయు ఆంతరంగిక ధ్యానము నిరాధారం అను. కాబట్టి బాహ్యానికి ఎన్నో కావాలి మనకి, కూర్చోవడానికి ఆసనం, ఇలా రకరకాలు. కాబట్టి బాహ్య పూజల వల్ల ఫలితం లేదు అనడానికి లేదు, దానికి కొంత ఫలితం ఉన్నది, తప్పకుండా ఉన్నది. కాకపోతే ఆ ఫలితంలో పాపముతో కూడిన పుణ్యమే ఉంటుంది తప్ప కేవల పుణ్యమే మీకు లభించదు. ఎందుకంటే మీ మనసు అక్కడ లగ్నం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వకపోవచ్చు. మీరు ఆ పరమేశ్వరుడికి సమర్పించేవి ఏవైనా సరే వాటిల్లో కూడా దోషాలు ఉండవచ్చు. సో ఇలా బాహ్యమైన వాటిల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంతరంగిక పూజకి అంటే ఇక్కడ ముందు జన్మలలో ఇది చివరి జన్మ అయినప్పుడు ఈ మానవ జన్మ వారు ఈ యొక్క అసలైన నిరాధారమైన ఈ పరబ్రహ్మమును తెలుసుకుని ఈ బాహ్య పూజ కన్నా కూడా, అయితే ఈ మలము అనగానే భేదభావం అని అర్థం తీసుకోవాలి. కాబట్టి వారికి వేరే ఎటువంటి భేదాలు లేవు. ఇక వారు అంటే ఒక రకంగా ఇక్కడ సన్యసించటం అనేది చెప్పారు. అయితే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనకి కలియుగంలో కూడా ఎంతో మంది గృహస్థులు తరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ రకంగా ఒకటి ఇది చివరి జన్మ అయినప్పుడు వారు ఈ యొక్క వేదాంతంలో ఇది మనకి శంకరులు బోధించిందనండి, వశిష్ఠుల వారు ఇది దాంతో చేసి వారు కేవలం అదే ధ్యాసలో ఉండటం, అంటే సర్వాన్ని త్యజించి. అలాగే ఇది చివరి జన్మ అయినప్పుడు ఈ బాహ్య పూజల కన్నా కూడా ఈ జన్మలో కూడా అలా చేసుకోవచ్చండి, ఇలా కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి పెరియవారిని తీసుకుంటే ఆయన పీఠాధిపతి, ఆయన బాహ్య పూజలు కూడా చేశారు. ఎందుకంటే పీఠాధిపతిగా తన ధర్మాన్ని ఆ యొక్క పూజా విధానంతో నెరవేర్చారు. కానీ ఆయన మనస్సు ఎప్పుడూ కూడా పరమాత్మ యందు లగ్నమై ఉండేది. అంటే వ్యవహారం చేశారు ఆయన, కానీ ఆ వ్యవహారాన్ని లోనికి తీసుకోలేదు. కాబట్టి ఆయన్ని నడిచే దేవుడు అన్నారు. ఎందుకంటే ఆయన పీఠాధిపత్యం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఆయన చాతుర్మాస దీక్షలని అటన్ని ఇటన్ని వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఆయన ఆ విధంగా చేసుకున్నారు. అలా వ్యవహారం చేస్తూ కూడా లోపల మనకి ఇంత ముందు కూడా వచ్చింది, లోపల ఎటువంటి ఏవి కూడా అంటే బాహ్యమైనది ఏది లోపలికి తీసుకోకుండా ఉండేది అసలైన పూజగా చెప్పబడి నిరాధార పూజ. దీనికి ఏ ఆధారం లేదు, లోపల ఏ ఆధారం ఉందండి? మనసే లేదు. ఈ దేహం ఉన్నది అంతే, దేహం ఉన్నది కాబట్టి అంటే మానవ దేహం కాబట్టి, వేరే వాటికి లేదు కదా. అలాగా నీ మానవ దేహంతో కేవలం దేహం ఉన్నది, దేహానికి ఆధారం అదే. కానీ నీ యొక్క పూజకి ఈ యొక్క ధ్యానం అని ఆధారం లేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది నామరూప రహితమైన స్థితి, నిధిధ్యాస అంటే అది. అక్కడ నామం లేదు, రూపం లేదండి, ఏది లేదు. మరి ఏదండి అంటే అంతే, ఉన్నది పరబ్రహ్మం, పేరెక్కడుంది? లేదు. నువ్వు బోధ కోసం దాన్ని బ్రహ్మము అన్నావు కాబట్టి వాళ్ళు నిశ్చలంగా ఉన్నారు. బాహ్య వ్యవహారాలు ఎన్నన్నా జరగవచ్చు.
అవమానాలనండి, కీర్తి ప్రతిష్టలు అనండి, ఇంకోటి అనండి జరగకుండా ఉండనే ఉండవు. ఉంటాయి ఎంతటి మహానుభావులకైనా. ఎందుకు? ఆయన మహానుభావుడు గాని ఆయన ఆశ్రయించిన వాళ్ళు మహానుభావులు కాదు కదా. వాళ్ళ దగ్గర దోషాలు జరుగుతాయి. ఇక వాళ్ళు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, ఏంటి చేస్తారన్నది అనవసరమైన ప్రసంగం. కాబట్టి దాని గురించిన వివరణ అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ నిరాధారమైన పూజ, ఆ నిరాధారమైన పూజ ఇలా చెప్పారు. అంటే నువ్వు మొత్తం అన్నిటిని వదిలేసి సన్యసించటం అనేది ఒకటి, అన్నిటిలో ఉంటూ కూడా. అందుకే మనకి రెండు చెప్పారు, రమణ మహర్షి పెరియవారు. ఆయన బాహ్య వ్యవహారం పీఠాధిపతి కాబట్టి ఆయన దాని వ్యవహారాలు చక్కగా నిర్వర్తిస్తూనే తన అంతరంలో ఎటువంటి భేదభావం లేకుండా ఉన్నాడు. ఏమాత్రం ఆయనకి సర్వుల పట్ల సమానం. మనం అది ఎన్నిసార్లు చెప్పుకున్న ఒక ముసలావిడ వచ్చింది ఆయన్ని చూడడానికి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆవిడ జాతి, ఇక్కడ మీరు బ్రాహ్మణులు అంటే నేను మొన్న కూడా చెప్పాను బ్రాహ్మణుడు అంటే ఎవరు. కాబట్టి మీరు బ్రాహ్మణుడు అనగానే ఏదో తీసుకోకలే, శాస్త్రంలో చెప్పారు. వాడు కనుక ఇదైతే వాడికి ఎందుకు బ్రాహ్మణుడి అన్నారు? వాడు అబద్ధాలు ఆడడు, కపటత్వం ఉండదు, ధర్మంగా ఉంటాడు, అందుకని బ్రాహ్మణ జాతి అన్నారు. సరే, కలియుగంలో బ్రాహ్మణ జాతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే, అందుకని దాని గురించి ప్రత్యేకమైన చర్చలు అనవసరం. కాబట్టి ధర్మంగా ఇవన్నీ, ధర్మం అంటేనే ఇక ఇవన్నీ లేకుండా ఉంటాయి కదండి, అలా ఉన్నవాడే బ్రాహ్మణుడు. అందుకని అక్కడ బ్రాహ్మణ జాతి అనగానే మనం వేరే అర్థాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మనసుని ఎందుకండి వేరేగా తీసుకోవటం? పరమాత్మని ధ్యానం చేస్తూ మళ్ళీ బ్రాహ్మణుడు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అంటే అంటం ఎందుకండి? వాడు బయటవాడు, నువ్వు అనుకోకుండా ఉంటే చాలు కదా, బయటవాడు ఏమనుకుంటే నీకెందుకు? ఎవరో ఏదో చెప్పారు, దాన్ని నువ్వు ఎందుకు ఇది చేయాలి? విలువ ఎందుకు ఇవ్వాలి? విలువ ఇచ్చినప్పుడు కదండి దాని గురించిన ఆర్గ్యుమెంట్స్ ఏదో వస్తుంది, విలువ ఇవ్వకపోతే. కాబట్టి ఆ విధంగా మీరు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. మీరు అమ్మని ఎలా ధ్యానం చేయాలో నేర్చుకోండి, అంతే. అదే అసలైనది. కాబట్టి ఆ లోపల నామరూపరహిత స్థితి, ముందు నామం ఉంటుంది, రూపం ఉంటుంది, వాటి నుంచి మనము ఇంకో స్థితికి వెళ్ళాలి. అది ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ భావరహితమే అన్నారు. భావాతీత స్థితి అని చాలాసార్లు వస్తుంది మనకి అద్వైతంలో. ఆ భావాతీత స్థితి అంటే ఏ భావము లేదు, అంతా బ్రహ్మాండమే, భేదభావం లేదు. వాళ్ళు వీళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ, వీడు అవమానించాడు, వీడు దుర్మార్గుడు, ఇంకోటి, ఈ భావరహితమే. ఇదే భావరహితం. భావాలు ఏం లేవు, వాడు అలా చేస్తాడు. కాబట్టి తాను దృశ్య రూపమగు ప్రపంచము గాక దృగ్రూపుడు నేను నిశ్చయ జ్ఞానం కలిగి చేయు ఆంతరంగిక ధ్యానమే నిరాధ. అంటే ఇవే, ఈ దేహం నేను కాదని తెలిసిపోయింది, అసలే నేనేదో రమణ మహర్షి ఇక్కడ. కాబట్టి ఒకటి రమణ మహర్షి, అది మొదటిది వ్యవహారం చేస్తూ చేసేది మనకి పెరియవారు. నేను దేహం కాదన్న నిశ్చయ జ్ఞానం కలిగి ఉన్నది రమణ మహర్షి. చాలు. ఎందుకంటే పెద్ద ఉదాహరణలు ఎంతో మందిని మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత లేదండి. నిజంగా గ్రహించేవాడికి ఒక ఉదాహరణ చాలు. మనకి సామెత ఉంటుంది సరే, మంచి మనిషికి ఒక మాట, అలా చాలు. మారగలిగిన వాళ్ళు అంటే మారాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళకి వేరేగా ఎన్ని ఉదాహరణలు కావాలండి? అక్కర్లేదు. అందుకనే మనకి అమ్మ ఈ ఇద్దరిని చూపించింది, చాలు. ఈ ఇద్దరిని పట్టుకోమని చెప్పట్లేదు. నీది ఏమిటి, నీ ఇదన్నా అవలంబించి, ఇదన్నా అవలంబించు. అన్ని సన్యసించి రమణ మహర్షిలాగా వెళ్ళిపోలేవు కదా. కాబట్టి పెరియవారిలాగా వ్యవహారం చేయి. వ్యవహారం చేయగాని ఇంకా ఆ వ్యవహారాలు ఏవి లోపలికి తీసుకో. సింపుల్ అనొచ్చు మీరు, ఇంత సింపుల్ గా ఉంటుందా అండి, ఎన్ని గోళలండి అని. మరి నువ్వే దాన్ని తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకున్నావండి? ఎవరు ఆలోచించమన్నారు? ఎవరు అనవసరమైన వాటికి ఇంపార్టెన్స్ ఇమ్మంటున్నారు? అది ఇక్కడ చెప్పారు. కాబట్టి తాను ప్రపంచాన్ని ఉపయోగించే స్థితి, మళ్ళీ తాను ఉపయోగపడే స్థితి. అంటే నీ వల్ల ఎవరికి ఉపయోగం అంటారు కదండి, ఎవరికి ఉపయోగం లేదు అది ఇదని గమ్మత్తుగా అంటుంటారు కదా, సామెతలు కానివ్వండి, ఏదైనా వాడతారు కదా. కాబట్టి నువ్వు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు, ఉపయోగం నీకు నువ్వు ప్రపంచాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు, రెండిట్లో ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన వాడు నిశ్చలంగా ఉంటాడు.
ఎంతసేపు ప్రపంచం నాకే ఏమిచ్చింది, గవర్నమెంట్ నాకే ఏమిచ్చింది అంటారు. గవర్నమెంట్ నీకు ఇచ్చేదండి, నువ్వేమిచ్చావు అని అడిగితే సమాధానం ఉంటుందా? ఇది తెలుసుకోవాలి. కాబట్టి నిరాధార, నిరంజన, నిరవధ్యం నిరంజనం, ఏ విధమైన అవిద్యా సంపర్కము గాని మలినము గాని లేనట్టే శుద్ధ జ్ఞాన స్వరూపము. సహస్రారమున చంద్రమండలమున చిత్కళా రూపమున కేవల ఆనంద రూపిణి అయి ఉన్నదగుట నిరంజన. భావ అభావే పదార్థానాం మలిన వాసనారు సంగశబ్దేన కథ్యత. పదార్థములు ఎందలి భావ అభావము, ఇష్ట అయిష్టాలు, సంఘ పదార్థములు ఇవేవీ లేనిది. ఎప్పుడు ఆనందంగా అండి. దీనికి మనం పిల్లల్ని, చంటి పిల్లల్నే చెప్పుకోవచ్చు. నిరంజన, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఒక కారణం ఏం లేదు వాళ్ళ ఆనందానికి. లేదు, జీవుడికి ఏదో కారణం కావాలి. ఈ కారణము ఆ కారణం, ఏ కారణం ఉంటే తప్ప వాడు ఆనందంగా ఉండలేడు. ఏ కారణం లేకపోతే ఏదో కారణం పెట్టుకుని ఏడుస్తాడు. ఏదో కారణం పెట్టుకుని ఆనందంగా ఉండడండి. ఏదో కారణం పెట్టుకునే బాధపడతాడు. ఎందుకంటే అది అవసరమా? ఆనందంగా ఉంటారా అంటే ఏదో కారణం వెతుక్కుని అది ఇదని. అందుకని ఆవిడ పట్టుకోవాలి. ఎవరైతే ఆ విధంగా భావాతీతులై ఉంటారో వారు ఎప్పుడు నిరంజనులే. అవిద్య, అవిద్య లేస మాత్రం కూడా లేకుండా అని అంటే భేదభావమే. అవిద్య అంటే మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నేను వేరు, వాడు వేరు. నేను జీవుడని, ఈ జగత్తుంది, ఆ తర్వాత ఈశ్వరుడు ఉన్నాడు. ఇన్ని ఉన్నాయి కాబట్టి వీడికి ఎంత భేదమో అర్థమైపోతుంది. ఈ భేదభావాలు ఏవీ లేవు. నేను లేను, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. ఓకే, నేనున్నాను, ఇది ఉన్నాను, ఈశ్వరుడు, కానీ మేమందరం సమానం. గొప్ప భావన. ఇదే ఉండవలసింది. ఎందుకంటే నీ దేహం ఉన్నన్ని రోజులు నీకు వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. భేదం చూసినప్పుడు నానాగోళ, భేదం చూడకపోతే బ్రహ్మాండం. మాయా సంబంధం గాని అవిద్యా సంబంధం గాని లేనిది. మన ఇంద్రియములే ఎంతకాలం నుండియో వాని వాని విషయములతో సంబంధం కలిగి ఉండి ఆ విషయాలకు అంటకుంటాయి. చక్షురింద్రియము నిత్యమును చూచు విషయాన్ని, శ్రవణ ఇంద్రియములు నిత్యం విను విషయమును అంటగా నిరంజనముగా ఉండ కేవల దృగ్రూపం మాత్రము పరమేశ్వరి నిరంజన అగుట విశేషమేం కాదు. పై నిరాధార నామం చెప్పబడిన మలత్రయ రహితత్వం కూడా ఇచ్చట. అంటే నీవే ఉండగాలేంది, ఆవిడ ఉండలేదా? మీరు ఎన్నో వింటున్నారండి, ఎన్నో చూస్తున్నారు, వాటన్నిటికీ మీరు అతుక్కుపోయి ఉన్నారా? విషయం విషయంగానే ఉంది, మీరు చూశారు. అందుకని అప్పుడు ఒక ముని కథ ఉంది మనకి. ఒక వేటగాడు వచ్చాడు, జింక పిల్ల దాక్కుంది ఇతని ఆశ్రమంలో. వాడు వచ్చి అడిగాడు, మరి ముని నిష్ట అసత్యం ఆడరాదు. ఏమన్నాడు? చూసే కనులు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు, కాబట్టి నాకు తెలియదు అన్నాడు. చూసారా? చూసే కనులు మాట్లాడలేవు కాబట్టి ఎలా చెప్తాను? మాట్లాడేనోరు చూడలేదు కాబట్టి ఎలా తెలుస్తుంది నాకు అన్నాడు ఆయన. వాడికి అర్థం కాలేదు, వాడు పోయాడు ఇంకా. ఎందుకంటే ఇతను అసత్యం ఆడకూడదు, తపస్సు చేస్తున్నాడు. చూసా అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఉపాసన అందాం అన్నావో నువ్వు ఏం మాట్లాడాలో నీకు స్ఫురణకు వస్తుంది. చక్కగా సమాధానం చెప్పాడు, దాన్ని రక్షించాడు. సింపుల్ అండి, ఇది పెద్ద కష్టమే ఉంది చెప్పండి. అందుకని మీరు చూసిన విషయాలన్నిటిని అందరికీ అన్ని చెప్పరు కదా పాపం. ఇదే అర్థం చేసుకుంటే చాలు. చూసే కన్నా మాట్లాడలేదు, మాట్లాడేనోరు చూడలేదు. దీనిలో సూక్ష్మం అర్థమైతే ఇంకా అసలు ఏం మాటలు వస్తాయండి? ఏమి చాడీలు ఉంటాయా, ఇంకోటి ఉంటాయా, ఇంకోటి ఉంటాయా? ఆనందంగా ఉంటారు. కొన్ని చూసి చూడనట్టు వదిలేసినప్పుడు కదండి హాయిగా ఉంటారు మీరు. ఇవన్నీ మీకు అనుభవాలే. చూసి నజరన్ అందాజ్ అంటారు కదా, చూసినా కూడా చూడనట్టు యాక్షన్ చేస్తేనే వీడు ప్రశాంతత. ప్రతిదీ చూసిందల్లా పట్టించుకుని గోల చేస్తే ఏమవుతుంది తెలుసు కదా. కాబట్టి నిరంజన, ఆవిడ గురించి మళ్ళీ చెప్పక్కర్లే కదా. ఆవిడ అలాగే ఉంటుంది, ఎన్నో చూస్తుందండి. మీరు ఆవిడ తిట్టట్లేదు, వింటుంది కదా. మీరు ఆవిడ ఎదురుగుండా కూర్చుని సెల్ చూస్తే చుట్టలేదు, పూజ దగ్గర కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు.
ఆవిడ కనపడుతోంది కదా మీరు సెల్ ఫోన్ చూస్తున్నారని, ఏమన్నా అందా మిమ్మల్ని? అక్కడే కూర్చుని అరుస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అరుస్తారు. ఆవిడ స్తోత్రాలు చదువుతూ ఇంకా ఎన్ని పేజీలు ఉందో చూస్తారు, టైం చూసుకుంటారు. ఇవన్నీ ఆవిడ ముందర కూర్చుని చేస్తారు కదండి. మరి ఆవిడ ఏమన్నా అందా? ఏం మాట్లాడిందా? ఏం మాట్లాడలే. ఆవిడ కూడా అదే అంది, చూసే కళ్ళు మాట్లాడలే, వినే. ఆవిడ ఆనందంగానే ఉంది. ఆవిడ లేదా? ఉందిగా, అంతటా ఉంది. అంతటా అన్నప్పుడు మీ ఇంట్లో కూడా ఉంది. ఆవిడ లేని ప్రదేశమే లేదు. నువ్వు భావిస్తే నీకు దొరుకుతుంది భావనా గమ్యాన్ని. నువ్వు భావించలేకుండా సెల్ ఫోన్లు చూసి అదెన్న చూస్తే ఆవిడ అలా సాక్షిగా ఉండిపోతుంది. ఆవిడ సాక్షిత్వం కావాలా, ఆవిడ యొక్క ఇది కావాలా తెలుసుకోండి. శుభం భూయాత్.